ధ్యానము అంటే ఏంటి అంటే ఆత్మ నుంచి శక్తి పొందడమే. ఆత్మ పైన మనసు అనే ముసుగుని ఉంచాం. ఆ మనసు అనే ముసుగుని ఉంచి ఈ విద్య నేర్చుకోవాలంటే అందరికీ కుదరదండి. ప్రాపంచిక విద్యలు వస్తాయి కానీ ఆధ్యాత్మిక విద్య ఆ మనసుని ప్యూర్‌గా తయారు చేసుకోవాలి. మనసు ఉంటుంది అందరికీ. అది ఎక్కడికి పోదు. కానీ దాన్ని ఇంప్యూర్ చేయకుండా ప్యూర్‌గా చేస్తేనే ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు అందుతూ ఉంటాయి. అందుకే కొంతమందికి ఎంత విన్నా బుర్రకి ఎక్కట్లేదు అంటే మనసు ఇంకా ఇంప్యూర్‌గా ఉంది అని ఎవరికి వాళ్ళం తెలుసుకోవాలి. అర్థం అవ్వట్లేదు అంటే మనసు ప్యూర్‌గా లేకపోతే బుద్ధి వికసించదు. మనసు ఎంత ప్యూరిటీగా చేస్తూ ఉంటామో ఆ బుద్ధి శుద్ధ బుద్ధిగా మారిపోతూ ఉంటుంది. అందుకే జ్ఞానం అన్నది బుద్ధికి సంబంధించింది. ఒక్కసారి వినడమే కాదు, ఇంకా పెంచుకోవాలి అంటే పత్రి సార్ చెప్పేది స్వాధ్యాయమే. వినడం కొంతే ఉంటుంది కానీ స్వాధ్యాయం వల్ల ఎన్నో విషయాలు మనము తెలుసుకోగలం. ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క మాస్టర్ చెప్తున్నట్లుగా మనం అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మనము 7 పీరియడ్లు ఉంటాయి మనకి. అంటే 7 సబ్జెక్టులు చదువుతాం అన్నమాట. అవి ప్రాపంచిక చదువులు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనము ఒక బుక్ చదివాము అంటే ఒక మాస్టర్ చెప్పిన సందేశం విన్నట్లే. అలా విన్నా మనకి లోన అవగాహన చేసుకోవాలి, అర్థం అవ్వాలి అంటే మనసు ప్యూర్‌గా అవ్వాలి. అయినప్పుడే బుద్ధికి ఆ జ్ఞానం అందించగలం. అందుకే ఎంతసేపు ఈ ధ్యానం దేనికి అంటే మనసును ప్యూర్‌గా చేసుకోవడం. ఎన్నో విషయాలు లోనేసుకుంటాం. అవన్నీ తొలగించుకోవాలి. తొలగించుకున్నప్పుడు మనసు ప్యూర్ అయిపోతూ ఉంటుంది.